బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. కనకాల శ్యామ్ కుర్మ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు. ఈరోజు మా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీన్న గారి పిలుపు మేరకు బీసీ విద్యార్థులు అలాగే బలహీన వర్గాల విద్యార్థులు ఎంతమంది అరిగోసపడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 7 తీసుకొచ్చేసి ఎంతోమంది విద్యార్థుల గొంతుకు వస్తున్నారు. కనీసం మేము ఒకటే అడుగుతున్నాం సీఎం గారిని, మీరు నిజంగా కూడా పాలన వ్యవహరిస్తున్న 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఈ 3 సంవత్సరాలలో ఎంతమంది విద్యార్థుల తలరాతలు మార్చారని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయండి. ఏమని అంటే నోరు తెలిస్తే చాలు, నాకు చదువు అంటే చాలా ఇష్టం, పిల్లల్ని చదివించాలని చెప్పని చాలా ఇష్టం, మంచి బళ్ళు కడతాను గుళ్ళు కడతానని చెప్పని మాట్లాడతారు. 27,000 స్కూళ్లను 4,000 కుదిస్తున్నారు. మెల్లమెల్లగా ఇంజనీరింగ్ వ్యవస్థను కుప్పగూల్చేసారు. ఏమని అంటే చాలు విద్యార్థుల ఖాతాలకి డబ్బులు వేస్తామని చెప్పని అంటున్నారు. ఆ తర్వాత ఫీజులు వసూలు చేసుకోండి అని చెప్పని మాట్లాడుతున్నారు. మీరు కాంట్రాక్టర్లతో చేసినటువంటి చర్చల ఒక 5% ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి చేసిరా అని చెప్పని అడుగుతున్నాం మేము. మీరు నిజంగా కూడా క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ఎక్కడెక్కడో ఢిల్లీలో మీటింగ్లు పెడుతున్నారు. ఏమని అంటే రాహుల్ గాంధీ గారికి మంచికి కొన్ని పైసలు వేసి 3-4 వేల కోట్లు పంపలేమా, వాళ్ళ ఖర్చులకు పైసలు ఇవ్వంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మంచి కొన్ని డబ్బులు వేసుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇయ్యరు. అలాగే పిల్లల విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి. నిజంగా మీకు ఎందుకు ఆలోచన వస్తలేదు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకోవద్దని చెప్పేసి మీకు కంకణం కట్టుకున్నారా అని అడుగుతున్నాం. మేము దాని గురించి ఈ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు సెక్రటరియట్ ముట్టడికి వస్తే అక్రమ అరెస్టులు చేస్తారా, మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు పంపిస్తారా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. రానున్న ఈ రోజులల్లో మీరు 2-3 రోజులలో మంచి నిర్ణయం తీసుకున్నారా సరే, లేకపోతే మీరు ఎన్ని అరెస్టులు చేసినా పర్వాలేదు, 10,000 మంది మా బీసీ సంఘం నేతలతోని విద్యార్థి యువజన నాయకులతోని రానున్న రోజులలో మీ ఇల్లు ముట్టడిస్తాం. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఇల్లు ముట్టడించకపోతే మీ ఇష్టం, ఏ విధమైన చర్యలు తీసుకోండి, కానీ బరాబర్ మీ ఇల్లు ముట్టడిస్తాం. మాకు రావాల్సినటువంటి వాటాను కోటాను సాధించుకునే దాకా వదిలిపెట్టాం. లేకపోతే మీరు ఫీజు రియంబర్స్మెంట్ నిర్వీర్యం చేస్తుంటే కూడా ఎవరు చూస్తూ ఊరుకోడు. ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఏం జరుగుతుంది విద్యార్థి లోకానికి, ఎంత అన్యాయం జరుగుతుంది. నోటిఫికేషన్లు విడుదల కాక రోడ్ల మీద ఒక్కొక్కరు ఉద్రిక్తత దారితీస్తున్నది. అక్కడ వాళ్ళు నిరుద్యోగులు, ఇక్కడ విద్యార్థులు యువకులు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తలేదని అడుగుతున్నాం మేము. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీకు ఏం చెప్తున్నది? అంత రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంది అంటున్నారా? అందరూ మంచిగా చదువుకుంటున్నారు, పథకాలు అన్నీ అందుతున్నాయి అనుకుంటున్నారా? ఏదో 2 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు 2 కరెంట్ బిల్లు ఇవ్వగానే అయిపోయింది అనుకుంటున్నారా? ఒక్కసారి పునరాలోచన చేయాలి. క్యాబినెట్లో మంచి నిర్ణయం తీసుకొని విద్యార్థి లోకానికి మంచి నిర్ణయం చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం.